హాయ్ ఫ్రెండ్స్, ఎంతమందికి బిగ్ బాస్ సీజన్ 9 ఈ ఆదివారం స్టార్ట్ అవ్వబోతుంది అనే విషయం తెలుసు? అర్జెంటుగా లైక్ చేసి కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి. లేదు బ్రో మాకు తెలియదు, ఇంకో 2 వారాలు 3 వారాలకు వస్తుంది అనుకుంటున్నారా? అలాంటి వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామందికి సీజన్ 9 అనేది ఒకటి స్టార్ట్ అవ్వబోతుంది అనే విషయం కూడా తెలియదు. బికాజ్ ఆఫ్ దేర్ పూర్ ప్లానింగ్ అనుకోనివ్వండి, ఆర్ పూర్ సెలెక్షన్ అనుకోనివ్వండి, ఏదైనా చాలా పూర్ థింగ్స్ జరిగాయి, చాలా బ్యాడ్ ఎగ్జిక్యూషన్ జరిగింది. సో అయ్యింది ఏదో అయ్యింది. సో వన్స్ అగైన్ నేను చెప్పేది ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 9 ఈ ఆదివారం సాయంత్రం 7 గంటలకి స్టార్ట్ అవుతుంది. అది శనివారమే షూటింగ్ స్టార్ట్ అవుతుంది. సో 1 డే మైనస్లో వెళ్తుంది కాబట్టి వాళ్ళు ఎలాగో యాక్టివ్గా ప్రమోట్ చేసుకోవట్లేదు. వేసిన ప్రోమో సాగు కొడుతున్నారు, ఏసీ. సో అది మ్యాటరు. మెయిన్ ఈ వీడియో ఎజెండా అది కదా, thumbnail చూశారు కదా, స్ట్రైట్ ఇన్ టు ద పాయింట్. సో బిఫోర్ అక్కడికి వెళ్ళే ముందు లైక్ చేయండి, ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది. కుదిరితే హైప్ చేయండి, ఒపీనియన్ కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. రివ్యూస్ చాలా గట్టిగా వస్తాయి, అలాగే అప్డేట్స్ కూడా వస్తాయి. ఓటింగ్ అనాలిసిస్లోకి వెళ్దామా? BB9 సెలబ్రిటీ కంటెస్టెంట్ల గురించి వెళ్దామా? ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడేసి షాకింగ్ న్యూస్లు ఇవన్నీ అప్పుడు కంటెస్టెంట్ల దగ్గరికి వెళ్దాం. అసలు ఏం జరగబోతుంది? BB9 సెప్టెంబర్ 7th లాంచ్ రోజు అసలు ఏంటి, ఏం కథ, ఎంతమంది వస్తున్నారు సెలబ్రిటీలు, కామనర్లు ఎంతమంది వస్తున్నారు, ఆ 2 ఇల్లుల పంచాయతీ ఏంటి, ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుందాం. అండ్ ఆ సింగర్ది ఇన్ఫో కూడా ఏదో వస్తుంది కదా, శ్రీతేజ సాయితేజ, ఆ న్యూస్ కూడా బలంగా చెప్తా. ఓటింగ్ అనాలిసిస్లోకి వస్తే ఇది నేను ఎప్పుడు చెప్పిన ఓటింగ్ అనాలిసిస్లో కాదు, లైక్ యూట్యూబ్ పోల్స్ అది కాదు, ఇది డైరెక్ట్ సోర్సే అనుకోండి. ఇంకా అంతకుమించి నేను ఓపెన్గా చెప్పలేను. వెరీ లెజిట్ ఇన్ఫో. యాక్చువల్ ఓటింగ్ పడుతుందే చెప్తున్నాను. యాక్చువల్ ఓటింగ్, మన యూట్యూబ్ పోల్స్ ఓటింగ్ కాదు, ఆ ఫేక్ వెబ్సైట్ ఓటింగ్ కాదు. యాక్చువల్ ఓటింగ్లో ఫస్ట్ పొజిషన్లో డిమాన్ పవన్ ఉన్నాడు. మిలిటరీ పవన్ కాదు, సరిగ్గా వినండి, డిమాన్ పవన్ ఉన్నాడు. ఎవరు? డిమాన్ పవన్. అండ్ టాప్ 5లో ఎవరు ఉన్నారో తెలుసా? నేను ఇంకా ఆర్డర్ చెప్పను. ఇంకా శ్రేయ, షకీబ్, ప్రియా, మాస్క్ మ్యాన్. సో వీళ్ళు 5గురు ఉన్నారు. ఒకవేళ ఓటింగ్ ప్రాసెస్లోనే వీళ్ళు వెళ్ళారు, జడ్జెస్ని ఇన్వాల్వ్ చేయకుండా 5గురిని పిక్ చేయాలి అనుకుంటే వీళ్ళు 5గురు వస్తారు. ఎవరు? 3 అబ్బాయిలు 2 అమ్మాయిలు. డిమాన్ పవన్ టాప్లో ఉన్నాడు, షకీబు, మాస్క్ మ్యాను. అమ్మాయిలు వచ్చేసరికి శ్రీజ అండ్ ప్రియా. ఓటింగ్ ప్యూర్ ఓటింగ్లో వెళ్తే. బట్ వీళ్ళు 5గురిలో 3 అమ్మాయిలు 2 అబ్బాయిలు అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందిరా అంటే దివ్యానికితో వస్తుంది, అమ్మాయిల్లోకి యాడ్ అవుతుంది. అబ్బాయిల్లో మాస్క్ మ్యాన్ కానీ షకీబ్ కానీ ఇందులో ఎవరొకరు త్యాగం చేయాలి. మోస్ట్లీ అప్పుడు షకీబ్ వెళ్ళిపోతాడు, మాస్క్ మ్యాన్ వస్తాడు. బట్ వీళ్ళకంటే కొన్ని స్టాట్స్ ఉంటాయి, ఒక్కొక్క కమ్యూనిటీ నుంచి ఒక్కొక్కరు తేవాలని చెప్పి. సో వాళ్ళకి సెలబ్రిటీలో నుంచి ఆ కమ్యూనిటీ వాళ్ళు లేరు అనుకోనండి, అప్పుడు షకీబ్ని ఉంచుతారు. మీకు అర్థమవుతుంది కదా? అలాగే నడుస్తుంది. ఇందులో తప్పు ఒప్పులు ఏం లేదు, అలాగే చూస్తారు. ఒక క్రిస్టియను, ఒక ముస్లిము, ఆ కాన్సెప్ట్ ఉంటుంది ప్రతిసారి. చూడండి, ఇప్పుడు కూడా ఉంటారు చూడండి, క్రిస్టియన్లో నుంచి ఒకరు, ముస్లింలో నుంచి. సో దట్ అందరినీ మేము ఛాన్స్ ఇచ్చాం, ఈక్వల్గా డెమోక్రటిక్ కంట్రీ, సెక్యులర్, ఇవన్నీ వస్తాయి. సో ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది జరుగుతుంది. ఇంకో కాన్సెప్ట్ ఏంట్రా అంటే ఇది ఎక్కువ జరగడానికి హై ఛాన్స్ ఉంది. 6గురు కామన్ మ్యాన్ తీసుకుంటారండి. అందులో ఇంకా 2 అబ్బాయిలు 3 అమ్మాయిలు. సో ఓటింగ్ పరంగా చూసుకుంటే డిమాన్ పవన్, షకీబు, మాస్క్ మ్యాన్ ఉంటారు. అమ్మాయిల్లో వచ్చేసరికి శ్రీజ, ప్రియా అండ్ దివ్యానికిత 3 ఉంటారు. సో ఇప్పుడు మీరు షేక్ అవ్వాల్సింది ఏంటంటే మిలిటరీ పవన్ అన్నారనుకోండి, ఆయనకి ఓట్లు పడట్లే. ఇది ప్యూర్ ఓటింగ్ వద్దు, వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటారంటే అది ఎవడు గెస్ట్ చేయలేడు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఆ టైంకి ఎవరు కావాలో వాళ్ళు తీసుకుంటారు. బట్ ఓటింగ్ ప్రకారంగా వెళ్తే మిలిటరీ పవన్ అనే వ్యక్తి ఓటింగ్లో లేడు. దిస్ ఈజ్ ది హార్ష్ రియాలిటీ. ఓకేనా? ఇది యాక్చువల్గా మ్యాటరు. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్లకి ఇప్పటికైనా కూడా మీరు ఏది గ్రాంటెడ్గా తీసుకోకుండా ఓట్లు వేసుకోండి. ఓట్లు వచ్చేస్తున్నాయనే అసంప్షన్లో ఉంటుంది. మిలిటరీ పవన్ అనే కాదు, మిలిటరీ పవన్ అవ్వచ్చు, మనీష్ అవ్వచ్చు, ఇంకా అనుషారత్న అవ్వచ్చు, శ్రేయ అవ్వచ్చు, కల్కి అవ్వచ్చు, ప్రసన్న కుమార్ ఆల్రెడీ, ప్రశాంత్ నాగప్రశాంత్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఓట్లు వేసుకోండి. ఏది మీరు ఫిక్స్డ్గా ఇలా పడిపోతున్నాయి అనుకుని పిల్లి పాలు తాగి ఎవరు చూడట్లేదు అనుకుంటారు చూసారా, ఆ భ్రమలో ఉండొద్దు. ఇది ఓటింగ్ తాలూకా యాక్చువల్ రిజల్ట్ యాజ్ ఆఫ్ నౌ. మోస్ట్లీ ఇదే సస్టైన్ అవ్వబోతుంది. ఫేక్ ఓటింగ్లు కూడా పడుతున్నాయంట. ఒకవేళ అది ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసి అది మైనస్ చేస్తే ఏమైనా మార్పులు చేర్పులు జరగొచ్చేమో, కానీ యాజ్ ఆఫ్ నౌ గట్టిగా పడుతుంది. డిమాన్ పవన్కి, శ్రీజాకి, షకీబ్కి, 3కి గట్టిగా పడుతుందంట. ఇది ఓటింగ్ అమ్మ. మీరు నమ్మినా నమ్మకపోయినా
హై లెవెల్ వెరీ లెజిట్ సోర్స్ ఇది, అది మ్యాటర్. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ అయినా ఏమవబోతుంది, ఆల్రెడీ అడుగు తిరిగిపోతుంది. వాళ్ళు అదే ప్రోమో 4-5 సార్లు సావగొడుతున్నారు అప్లోడ్ చేసి, రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పి వీళ్ళ మీద స్ట్రైక్లు వేసి పారదొప్పుతాడేమో యూట్యూబ్. అలా ఎన్నిసార్లు అప్లోడ్ చేస్తా, ప్రోమోలు బాగోట్లేదు, షో బాగోట్లేదు, కంటెస్టెంట్లు 7 సెలెక్టెడ్ అని ఆల్రెడీ, నేను 5 సెలెక్టెడ్ అని చెప్పి 7 సెలెక్టెడ్ ఆల్రెడీ అగ్రిమెంట్ మీద సైన్ అయిపోయి వాళ్ళు 7 వస్తున్నారు. ఒకసారి ఫాస్ట్గా పేర్లు చెప్పేస్తే ఫోటోలు వేయడం అవ్వదు, ఆల్రెడీ ఇంతకుముందు వేసాను. బట్ మీకు తెలిసే ఇమాన్యుయల్, భరణి సీరియల్ యాక్టర్ అండ్ సినిమాలో కూడా చేశారు సీరియస్ రోల్స్. అండ్ నిజం మూవీ 7G బృందావన్ కాలనీ ఆ ఊళ్ళో ఆయన పేరు ఏంటి, శెట్టి, ఆయన పేరు సరిగ్గా స్ట్రైక్ అవట్లేదు, కమీడియన్. ఆయన ముగ్గురు. అమ్మాయిల్లోకి వచ్చేసరికి తనుజ గౌడ గారు కుకింగ్ విత్ జాతిరత్నాల్లో ఉన్నారు కదా, కన్నడ ఆర్టిస్ట్ అనుకోండి, కన్నడ మలయాళం ఆమె. బుజ్జిగాడి ఫేమ్లో సంజన, లక్సపాప, ఇంకెవరో ఉన్నారబ్బా గుర్తుకు రావట్లేదు. సో ఓవరాల్గా ఈ 7 మీకు తెలిసిన విషయాలే కదా. ఇంకొకరు లక్సపాప, సంజన రాసుకుని దొప్పించుకోవచ్చు కదా, ఓవర్ యాక్షన్ అనమాట. అంత వర్తగా క్యాండిడేట్ కూడా అనిపించలే, అంత అయిపు కూడా రాలే. సో ఈ 7. సో కాన్సెప్ట్ ముందు 10 vs 5 అనుకున్నారు కదా, యాక్చువల్గా 18 అనే అనుకుంటున్నారని సమాచారం. 18 అయితే అప్పుడు కామనర్స్ని 6 తీసుకొని వీళ్ళు 12 మంది తీసుకుంటారు. సో ఇంకా వీళ్ళు బ్యాలెన్స్ ఎంతమంది మిగిలేరు, 5. వీళ్ళు 5 చాలా బలంగా గట్టి పేర్లు, గట్టి కంటెస్టెంట్లు తేడానికి ట్రై చేస్తున్నారు. అందులో సినిమా ఫీల్డ్లో నుంచి, హీరో కేటగిరీలో నుంచి ఒకళ్ళిద్దరిని తేడానికి గట్టిగా ట్రై చేస్తున్నారు. అది కుడ్ బి రాజ్ తరుణ్ ఆర్ కొంతమంది ఫేడ్ అవుట్ అయిపోయే హీరోస్ ఉంటారు చూసారా, వాళ్ళు తేడానికి ఉంది. కావాలని నేమ్ రివీల్ చేయట్లేదు, మోస్ట్లీ రేపు వచ్చేస్తుంది, రేపు చెప్తా. బట్ ఇలా ఆ కేటగిరీలో నుంచి చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు. ఎందుకంటే హీరో కేటగిరీ నుంచి ప్రతిసారి వస్తారు. ఇప్పుడు అభిజిత్ కూడా వచ్చింది హీరో కేటగిరీ, అప్పటికి అభిజిత్కి ఏం ఫేమ్ లేదు, బిగ్ బాస్ వల్ల ఫేమ్ వచ్చింది తప్ప ఆయనకి సినిమా వల్ల ఏం ఫేమ్ రాలేదు. అలా ఈసారి మీకు లాస్ట్ ఇయర్ కూడా హీరో కేటగిరీ నుంచి ఆయిత్యం గారు వచ్చారు, ఈసారి ఎవ్వరు ఒక్క పేరు కూడా వెళ్ళలేదు. వాళ్ళు ఆపుతున్నారు, హోల్డ్ చేస్తున్నారు. సరైన కంటెస్టెంట్లు 2-3 వస్తున్నారంట. సో వాళ్ళకి ఇంకా ఏవీ షూట్కి టైం ఉండదు. సో వాళ్ళకి ఇంకా ఏవీ షూట్ ఉండదు, డైరెక్ట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్. రేపు ఖచ్చితంగా పేరు వచ్చేస్తుంది హీరో కేటగిరీ నుంచి. సో సర్ప్రైజ్ అయితే అవుతారంట వాళ్ళు చెప్తున్న ప్రకారం. సో చూద్దాం. ఇంకోటి సుధీర్ టాక్స్లో తెలుసు కదా యాంకర్, ఇంకా హోల్లోనే నడుస్తుంది. మోస్ట్లీ కన్ఫర్మేషన్ అవ్వచ్చు, బట్ ఇంకా సైన్ అవ్వలేదు. రేపటికల్లా వచ్చేస్తుంది. ఈయన వచ్చినా కూడా మంచి పిక్కే, ఎందుకంటే ఇంటర్వ్యూలో మాట్లాడేంత సాఫ్ట్ క్యాండిడేట్ కాదు. ఈయన కూడా కొంచెం ఉంది, మ్యాటర్ ఉంది, పస్ ఉంది. సో మంచి పిక్ అని నేను అనుకుంటున్నాను. సో ఈయన రావడానికి కూడా హై ఛాన్స్ ఉంది. అలాగే ఎక్కువ డిబేటు ఆ రమ్య పికిల్ సిస్టర్, ఈమె ఏంటి రావట్లేదా వైల్డ్ కార్డ్, ఈమెను యాక్చువల్గా వద్దనుకున్నారు. తర్వాత దివ్యల మాధురి ఉన్నారు కదా, ఆమె ఎప్పుడైతే డ్రాప్ అయిపోయారో పర్సనల్ రీజన్స్ వల్ల ఇప్పుడు మళ్ళీ ఈమె తెద్దాం అనుకున్నారు, బట్ వైల్డ్ కార్డ్ కింద తెద్దాం అనుకున్నారు. బట్ అది మిస్ఫైర్ అవుతుంది అని చెప్పి వాళ్ళకి సమాచారం వచ్చింది. సో ఇంకా డిస్కషన్ అవుతుంది, ఈమెని డైరెక్ట్గా లాంచ్ రోజే తెద్దామని చెప్పి. తేడానికి కూడా ఛాన్సెస్ ఆర్ దేర్, ఒకవేళ అవ్వకపోతే వైల్డ్ కార్డ్. బట్ వాళ్ళకి వచ్చింది ఇన్ఫోలు వెళ్ళే, ఇటు రివ్యూర్ నుంచి అవ్వచ్చు, బయట నుంచి అవ్వచ్చు, మీరు వైల్డ్ కార్డ్ కింద తెస్తామని. నో యూజ్, తెస్తే డైరెక్ట్గా తెస్తేనే ఆ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ యారగెంట్ పర్సన్స్ లాంటి వాళ్ళు ఉంటేనే గొడవలు వస్తే డే 1 నుంచి బజ్ ఉంటుంది, లేదా ఇప్పటికే అసలు జీరో బజ్. సో కన్ఫర్మేషన్ ఇంకా అవ్వలేదు. ఈ కన్ఫర్మేషన్ సుధీర్ కానీ, రమ్య కానీ, హీరోస్ కానీ కన్ఫర్మేషన్ ఈరోజు సాయంత్రం ఆర్ రేపటికైతే అయిపోతారు. ఎందుకంటే టైం లేదు వీళ్ళకి. ఎంత ఏవీ లేకపోయినా శనివారం కల్లా రెడీగా ఉండాలంటే వీళ్ళు కాస్ట్యూమ్స్ రెడీ చేసుకోవాలి. అట్లీస్ట్ 3 రోజులైనా టైం ఉండాలి కదా. అండ్ వీళ్ళు పిఆర్ టీం వీళ్ళు సెట్ చేసుకోవాలి కదా. కామనర్లు ఆల్రెడీ పెద్ద పిఆర్లు మాట్లాడుకున్నారు. ఇప్పటి వరకు సెలెక్ట్ అయిన కంటెస్టెంట్లు కూడా ఆల్రెడీ పిఆర్లు మాట్లాడుకున్నారు. సో వీళ్ళు మాట్లాడుకోవాలి కాబట్టి టైం కావాలి. సో హార్డ్లీ 3-4 డేస్ ఉంది కాబట్టి రేపు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు కన్ఫర్మేషన్, ఆ కేటగిరీలో పర్సన్స్ వీళ్ళ కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అప్పుడు ఈ కౌంట్ 12 అవుతుంది, వాళ్ళ కౌంట్ 6 అవుతుంది, 18 అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత షఫుల్ చేస్తారా 9 vs 9, లేదా 12 మెంబర్స్ని ఒక హౌస్, 6 మెంబర్స్ని ఒక హౌస్లో పెట్టి కిచెన్ కామన్. సో మోస్ట్లీ టాస్క్లు ఈ కామనర్లకి ఇస్తారు, వీళ్ళకి కలిసి సర్వ్ చేయాలన్నట్టు, ఆర్ వైస్ వర్సా అయినా పెట్టచ్చు. ఒకటే కాన్సెప్ట్ అయితే ఉంటుంది, ఇద్దరిని అయితే కలపరు. 2 హౌసులు పెట్టే కాన్సెప్టే అది 12-6 అవ్వచ్చు, 10-5 అవ్వచ్చు. 10-5 అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది, 12-6 అవ్వడానికి ఛాన్స్ ఉంది, 6 ఇంకొక ఛాన్స్ ఉంది. వీళ్ళని 5 తెచ్చి వాళ్ళు 13 మందిని తేవచ్చు, అంటే ఇంకో 6 మంది సెలెక్ట్ చేస్తారు. అప్పుడు 13 + 5 18 అవుతుంది. తర్వాత వాళ్ళు షఫుల్ చేస్తారు, ఏం చేస్తారో వాళ్ళ కాన్సెప్ట్. ఇంకా కాంక్రీట్గా ఇలా జరగాలి, ఇలా చేద్దామని అయితే అనుకోవట్లేదు.
బట్ మోస్ట్లీ 10 వర్సెస్ 5లా మాత్రం అనుకోవట్లేదు. 18 అనే కాన్సెప్టే మళ్ళీ వచ్చేటట్టు ఉంది, అటు తిరిగి. ఎందుకంటే బజ్ రావట్లేదు, హైప్ రావట్లేదు, ఏమీ రావట్లేదు. సో వాళ్ళ రాక్షస ప్రయత్నాలన్నీ వాళ్ళు చేస్తున్నారు. అండ్ సీక్రెట్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. కొన్ని హీరో కేటగిరీలో నుంచి కన్ఫామ్గా వాళ్ళు వచ్చిన తర్వాత బజ్ వస్తుందని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు రేపటి నుంచి. సో మీరు వెయిట్ చేయండి, డిసప్పాయింట్ అవ్వకండి. సో బలమైన కంటెస్టెంట్లు, కొన్ని యారగెంట్ కంటెస్టెంట్లు, మంచి హైప్ ఇచ్చే కంటెస్టెంట్లు వస్తున్నారో ఆన్ ద వే. రేపటికల్లా మీకు తెలిసిపోతుంది. తెలిసిన వెంటనే నేను ఇన్స్టాగ్రామ్లో వెంటనే పెడతాను. మై రివ్యూస్ అఫీషియల్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఫాలో అవ్వడం ట్రై చేయండి, త్వరగా అప్డేట్స్ వస్తుంది. లేదా మన వీడియో చూసినా వస్తుంది. ఓవరాల్గా అది అంటే అంతకుమించి అప్డేట్ ఏమీ లేదు. ఓటింగ్ అనాలిసిస్ పైన మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఏది గ్రాంటెడ్గా తీసుకోవద్దు. మీకు నచ్చిన కంటెస్టెంట్కి రోజుకి ఓట్లు గుద్దియండి. మా ఊడు వచ్చేస్తాడు తోపుతురమంటే అవ్వదు, ఓట్లు పడితేనే అవుతుంది. ఓవరాల్గా కాన్సెప్ట్ అది. మీకేమనిపించిందో మీ కామెంట్స్ స్పందన చేయండి. ఎవరు ఎటువంటి వాళ్ళు రావాలనుకుంటున్నారు కామనర్స్లో టాప్ 5 టాప్ 6 కామెంట్ చేయండి. అండ్ సెలబ్రిటీస్లో ఎటువంటి వాళ్ళు రావాలనుకుంటున్నారు చేయండి. అని ఇంకోటి మర్చిపోయిన, ఆయన పేరేంటి, ముఖేష్. ఆయన కూడా గట్టిగా ట్రై చేస్తున్నారు. ఆయన కూడా రావడానికి ఛాన్స్ ఉంది, బట్ భయపడుతున్నాడంట. బట్ నేను చెప్పేదంటే భయపడే అంత లేరు ఇక్కడ కామనర్లు, అంత మ్యాటర్ లేదు. గుడ్లో మెల్ల బాగానే ఉన్నారు, కానీ వీళ్ళలో ఇప్పటికీ అయితే నాకు విన్నర్ క్వాలిటీ లేదు, కనబడలేదు. ఫైట్ ఇస్తారేమో కానీ. సో సెలబ్రిటీలు మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అంత హైప్ వచ్చేసి వాళ్ళు విన్నర్లు అయ్యేంత సీల్ అన్లెస్ అండ్ అంటే మీరు ట్రెమెండస్ పర్ఫార్మెన్స్ ఇచ్చి వాళ్ళు కార్నర్ చేస్తే తప్ప. సో మీరు హ్యాపీగా రావచ్చు. సో భయపడవసరం లేదని నా ఫీలింగు. ఒకసారి కన్సిడర్ చేసుకోండి. అండ్ బీబీ టీం కూడా రాక్షస ప్రయత్నాలు అయితే చేస్తుంది. అది అప్డేటు. మళ్ళీ నైట్ రివ్యూలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.